గారు గజ్వేల్ కేసీఆర్ గారు, సిద్దిపేట హరీశ్రావు గారు. దీనికి మీరు సిద్ధమా? ఇక మీరు ఇవన్నీ వద్దుగా ఈ తిట్ల పురాణం తిట్లు ఈ లాస్ట్కి తిడతాం. మేము ఎట్లా తిట్టాలో తిడతా. నేను ఫస్ట్ మేమేందో చూపెట్టాలి, తెలవాలి కదా. ఓకే, 150 రూపాయలు ఎక్కడ ఎక్కడ నుంచి హైదరాబాద్కు ఒక రావడానికి 150 రూపాయలు, మళ్ళీ మీరు రిటర్న్ పోతుంది కదా అంటే 300. ఆమె ఉద్యోగం చేస్తుంది అనుకుందాం, ఒక ఉద్యోగస్తురాలు, లేదు ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తుంది. పొద్దున వచ్చి రాత్రి ఏదో ఒక కంపెనీలో చేస్తుందా, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేస్తుందా, లేకపోతే ఇక్కడ ఏదైనా పని చేసుకుంటున్నారా, ఇక్కడ కూలికి వస్తున్నారా, కూలికి వచ్చేటోళ్ళు కానీ ఏదైనా కానీ ఆటో రిక్షా హైదరాబాద్లో తోలుతున్నాడు పై పొద్దున బస్సుకు ఎవరైనా లేడీస్ సంగతి చెప్తున్నా, ఆడవాళ్ళు ఏదన్నా పని చేసేటోళ్ళు ఒకవేళ నెల రోజులు ఆమె రోజు వచ్చిపోవాలన్నా ఫ్రీయే. అంటే ఎంత అవుతుంది? అదొక 3,050 రూపాయలు, 4,500. అంటే నీకు నెలకు 4,500 ఒక మహిళకు చేసినట్టే కదా. అచ్చా, ఈడికించి హైదరాబాద్ చుట్టూ ఈ జిల్లాలో ఆదిలాబాద్ యాదగిరిగుట్ట రావాలి, లేకపోతే హైదరాబాద్ వేములవాడ పోవాలి, ఏడపాయల దుర్గమ్మ దగ్గర పోవాలి, వరంగల్ కాళికామాత దగ్గర పోవాలి, లేదా మెదక్కు చర్చికి పోవాలి, లేదా బలాన్ దగ్గర దర్గాకు పోవాలి. హైదరాబాద్ దర్గాకు వస్తారు. ఎక్కడైనా మహిళలు ఏ ప్రాంతంలో వాళ్ళు గుడికి దేవాలయాలకు పోయి అమ్మవారిని దేవుళ్ళని మొక్కడానికి మినిమం ఒక మహిళ సిద్దిపేట నుంచి యాదగిరిగుట్ట పోతే మినిమం ఒకరికి 1000 రూపాయలు అయితే కదా, అప్ అండ్ డౌన్ ఫ్రీయే కదా మీకు. ఏం తప్పు చేసినామని నువ్వు సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తిడుతున్నావు? దీనికోసం తిడుతున్నావా? ఇది ఇంత ఆడవాళ్ళ తెలంగాణ ప్రాంతంలో ఆడవాళ్లకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యము కలిగిస్తూ సంవత్సరానికి ప్రభుత్వము 3,000 కోట్ల రూపాయలు మహిళల కోసం ఖర్చు పెడుతుంటే నీకు తిట్టాలనిపిస్తుందా సీఎం రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ గవర్నమెంట్ని, మా మినిస్టర్లని? దీని మీద డిబేట్కి రా, నువ్వు ఛాలెంజ్ చేయ దీని మీద. ఉచిత బస్సు దాని మీద నేను చెప్తే కదా, 1 గజ్వేల్, 1 సిరిసిల్ల, 1 సిద్దిపేట ఆనే పెడదాం డిబేట్. ఎంటైర్ మీడియాని పిలుస్తాం వాడికి. నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తా, చెప్తా. మీరు సిద్ధమా? నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని మా మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఒప్పిస్తా. మీరు సిద్ధమా? ఇది ఫస్ట్ ఛాలెంజ్ మీకు చేస్తున్నది. నంబర్ 1. నంబర్ 2 చలో ఇది అలా హరి. రెండవది గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు శాఖ. ఇది 500 సిలిండర్ అమలులో తీసుకొచ్చినాం కదా. అంటే 1000 రూపాయలది 500 ప్రభుత్వం భరిస్తుంది, 500 వాళ్ళ మీద పడుతుంది, అంతే కదా. క్లియర్. ఓకే. మూడవది 200 యూనిట్లు ఫ్రీ నడుస్తుంది కదా. ఇది నిజమే కదా. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, వారు కూడా రెడీ ఉంటారు. చలో కానీ ఇట్లా పోదాంపా, గ్రౌండ్లోకి వెళ్ళిపోదాంపా. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు, ఎవరి ప్లాట్ ఉంటే వాళ్ళకు 5 లక్షల రూపాయలు స్టార్ట్ చేసినాం. దీని మీద శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు
నేను వారికి కూడా చెప్తా, మీరు ఎవరన్నా రెడీ అయితే చెప్పండి, ఇది కూడా వెళ్దాం పా. స్టార్ట్ చేసినాం ఇట్ ఏ టైం, ఒకటేసారి స్టార్ట్ చేసినాం. అది స్టెప్ బై స్టెప్ అన్ని స్టేట్లలో ఈ